ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారం? దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది సుగాలి ప్రీతి కేసు విషయము కర్నూలులో ఎంత సంచలనం సృష్టించిందో మనము గత 10 సంవత్సరాల కిందట చూసాము. దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఈ కేసు విషయంలో సుగాలి ప్రీతికి సంబంధించి అయితే ఇప్పటివరకే న్యాయం జరగలేదు అని కూడా తల్లి ఆవేదన పడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా సందర్భాలలో కూడా చూసాము. అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలులో కూడా భారీ బహిరంగ సభ కూడా రోడ్ షో కూడా పెట్టినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూసాము. అయితే అధికారంలోకి వస్తే కంపల్సరీగా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం ఏమైంది అని సుగాలి ప్రీతి తల్లి అయినటువంటి వాళ్ళు కూడా, సుగాలి ప్రీతి తల్లి చాలా సందర్భాలలో కూడా ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. అయితే తాజాగా వచ్చేసి గన్నవరం సంబంధించి ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఆమె పవన్ కళ్యాణ్ గారిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఆమె సుగాలి ప్రీతి కేసు విషయంపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఆమె మాట్లాడినటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా వీడియో రూపంలో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులుంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను.